రెడీగా డీటెయిల్స్ చూస్తే ఇవాల్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. కాసేపట్లో బేగంపేట్ విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ కొచ్చికి బయలుదేరనున్నారు. 3 రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన ప్రధానంగా తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అయితే ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన ఈ కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఆయన కేరళ రాష్ట్రం చేరుకుంటే తిరుచికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన వివిధ ఆలయాలను సందర్శిస్తారు. అయితే ఇందులో భాగంగా ఆయన తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించి అక్కడ పూజలు చేస్తారు. అయితే ప్రధానంగా అక్కడ తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, అలాగే మధుర మీనాక్షి, పరశురామస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. అలాగే అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, అలాగే తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి అక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. ఇప్పటికే జనసేన కార్యాలయ ప్రతినిధులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సనాతన పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే తమిళనాడు, కేరళలో ఉందో ఆ పర్యటనకు ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఎక్కడన్నా మాట్లాడితే మటుకు అది రాజకీయంగా ఒక సెన్సేషన్ టాపిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మంలో భాగంగా ఈ ఆలయాల సందర్శన చేస్తున్నట్టు కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇందులో భాగంగా ఏదైతే గతంలో కూడా ఆయన తమిళనాడులో నెలకొన్న కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసిన ఏదైతే కామెంట్ ఉందో దానిపైన కూడా అప్పట్లోనే పవన్ కళ్యాణ్ దాన్ని సనాతన ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా పవన్ ఖండించారు. ఈ విషయంలో అప్పట్లో తమిళనాడు కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా అయింది. అయితే పవన్ కళ్యాణ్ సినీ నేపథ్యంలో ఆయన ఎక్కువ కాలం చెన్నైలో ఉన్నాడు. అప్పుడు ఆయనకు తమిళ భాష పైన కూడా మంచి పట్టు ఉంది. అక్కడ ఆయన ఈ పర్యటనలో భాగంగా తమిళంలో కూడా మాట్లాడే అవకాశం ఉందిన అక్కడ ఖచ్చితంగా రాజకీయాల్లో కొద్దిగా ఏదైనా అతని ప్రసంగం ఉంటే మటుకు ఖచ్చితంగా అక్కడ జాతీయ స్థాయిలో కూడా సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తమిళంలో అనర్గళంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయంగానూ పెను సంచలనం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం పర్యటనలో భాగంగా ఆయన అక్కడ తమిళనాడు, కేరళలో పర్యటనలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ఎక్కువ భాగం మటుకు తమిళనాడులో కొనసాగే అవకాశం ఉంటుంది. కేరళలో కొన్ని ప్రముఖ ఆలయాలని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అయితే ఏదైతే సరే అక్కడ తమిళనాడులో మటుకు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి నేపథ్యంలో అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు పూర్తి వ్యతిరేక దశలో ఉండే పార్టీ ఒకటే, బీజేపీ ఒకటే. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సనాతన ధర్మం పైన ఏదైతే కొనసాగుతుందో అక్కడ బీజేపీకి కొద్దిగా మద్దతుగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం చూసుకుంటే మరి అక్కడ కేవలం సనాతన ధర్మంలో భాగంగా ఆలయాలను పర్యటిస్తారా, లేకపోతే అక్కడ రాజకీయ అంశాలు కూడా టచ్ చేస్తూ కూడా పవన్ ప్రసంగాలు కొనసాగితే చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.